తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ అని కూడా అంటున్నారు. సో ఈ రెండింటి వరకు నిజం బీఆర్ఎస్ వర్గాలు కూడా కన్ఫర్మ్ చేస్తున్నాయి. ఆమె వ్యాఖ్యలపై కేసీఆర్ చాలా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రెండో ఆమె 5 పేజీలు ఉత్తరం రాసింది అని బీఆర్ఎస్లో ఉన్న కాన్ఫిడెన్షియల్ వర్గాలు కూడా, ఎందుకంటే విశ్వసనీయ వర్గాలు అంటాం కదా మన జర్నలిజం పరిభాషలో, సో రిలయబుల్ సోర్సెస్ చెప్పేది ఆ 2 నిజమని. ఇక మూడో నిజం కూడా ఉంది. హరీష్ రావును పక్కకు పెడుతున్నారు, హరీష్ రావును అవమానిస్తున్నారు. ఇది పెద్ద పదం కావచ్చు అవమానం. పక్కకు పెడుతున్నారు, దూరం పెడుతున్నారు. ఇది చాలాసార్లు మనం విన్నదే, ఇది కొత్త కాదు. కొన్నిటికి విజిబుల్ ఎవిడెన్స్ కూడా ఉంది. మీకు క్లాసిక్ ఎగ్జాంపుల్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభించిన సమయంలో హరీష్ రావు మంత్రి కాదు. ఆ ప్రారంభంలో హరీష్ రావు లేడు. కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఇరిగేషన్ మంత్రిగా హరీష్ రావు భూమిక మామూలు భూమిక కాదు. ఇప్పటికైనా విమర్శలు ఎదుర్కొంటున్నాడు కదా. ఈవెన్ టుడే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు హరీష్ రావును కూడా కేసీఆర్తో పాటు హరీష్ రావును కూడా టార్గెట్ చేస్తూ ఉంటారు కాళేశ్వరం గురించి. సో దాని టార్గెట్ అయ్యాడు, దాని భూమిక పోషించాడు. కానీ దాని ప్రారంభోత్సవ సమయంలో హరీష్ రావు ఎక్కడున్నాడు? బహుశా నాకు తెలిసినంతవరకు ఇంట్లో ఉండుంటాడు, లేదా హైదరాబాద్లో ఉండుంటాడు. కానీ అక్కడ ఉన్నాడో లేదో నాకు అనుమానమే. వీ హ్యావ్ టు వెరిఫై ఇట్. ఎందుకంటే మంత్రిగా అయితే లేడు ప్రోటోకాల్లో. మరి అది ఎందుకు అలా, అది సహజం మనకు కనబడ్డది కదా అది. తర్వాత మీకు వరంగల్ సభ సమయంలో కూడా హరీష్ రావుకు రావాల్సిన ప్రాధాన్యత రాలేదు అని కూడా అంటున్నారు. సో ఇవన్నీ వాస్తవాలు, బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్న వాస్తవాలు. దీని పర్యవసనాలు ఏ రకంగా ఉంటాయి అది నోబడి నోస్. సో ఈ వార్తలు వస్తున్నప్పుడు ఒక యునైటెడ్ పిక్చర్ ఇవ్వడానికి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఆ ప్రయత్నాల్లో భాగంగానే హరీష్ రావు ఈ మధ్య వివరణ ఇచ్చారు. తాను అనేక సార్లు చెప్పాను, 100 సార్లు చెప్పాను, కేసీఆర్ నాయకుడు, కేసీఆర్ ఏది ఆదేశిస్తే అది చేస్తాను అని. కేటీఆర్ ప్రత్యేకంగా హరీష్ రావు ఇంటికి వెళ్ళారు. సో అందువల్ల 2 వాస్తవాలు, కుటుంబంలో జరుగుతున్న అంశాలు ఉండవచ్చు, దాన్ని అధిగమించి పార్టీని ఐక్యంగా పెట్టాలనే ప్రయత్నాలు నిజం. ఆ ప్రయత్నం 2 ప్యారలల్గా జరుగుతున్నాయి. అల్టిమేట్గా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫండమెంటల్ క్వశ్చన్ క్లియర్ కాకుండా సమస్య పరిష్కారం కాదు. నువ్వు ఎన్నన్నా చేయండి. బీఆర్ఎస్ వర్గాల్లో చాలామంది బాధ ఏంటంటే ఏదో ఒకటి తేల్చక ఈ సమస్య ఏంటి, ఎందుకంటే ఫండమెంటల్ ప్రాబ్లం ఉండాలి కదా. సో మనకు తలనొప్పి లేస్తుంది. తలనొప్పికి క్యూర్ ఏంటి? తలనొప్పి టాబ్లెట్ కాదు, తలనొప్పికి ఫండమెంటల్ రీజన్ ఏంటి అనేది అది కరెక్ట్ చేయాలి. ఇక్కడ పార్టీలో ఈ సమస్యకు ఫండమెంటల్ రీజన్ ఎవరు? వారసత్వం. వారసత్వం ఎవరు? నేను ఇదివరకు కూడా చెప్పాను, సహజంగానే భారతదేశంలో సన్ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఈవెన్ కూతురు కూడా చాలా సందర్భాల్లో రాదు. మీరు ఇన్ని కుటుంబాలు వచ్చాయి. ఇప్పుడు కరుణానిధి కనిమోజ లేదా, రాజశేఖర రెడ్డికి షర్మిల లేరా? సో మీకు మీకు జమ్మూ కాశ్మీర్లో మహబూబా ముఫ్తీకి వచ్చింది తప్ప లాలూ ప్రసాద్ యాదవ్ కూతుర్లు లేరా? మరి సహజంగానే దేశమంతటా మీరు చూడండి. ఎందుకంటే మన సమాజం యొక్క క్యారెక్టర్ అది. మన సమాజమే పితృస్వామిక సమాజం. ప్యాట్రియార్కీకి ఆస్తులకే ఇవాళ బిడ్డలకు, ఆడబిడ్డలకు ఆస్తులు చట్టం చెప్పినా కూడా ఎంతమంది ఇస్తున్నారు? అందువల్ల సహజంగా ఆడబిడ్డ కన్నా కొడుకు పట్ల ప్రిఫరెన్స్ ఉంటుంది. అది ఇండియన్ సొసైటీ యొక్క క్యారెక్టర్. మీకు ఈవెన్ సోనియా గాంధీ రాహుల్ గాంధీని ప్రిఫర్ చేసింది తప్ప ప్రియాంక గాంధీని ఆ పొజిషన్లో కూర్చుండబెట్టలేదు కదా. ప్రియాంక గాంధీ ఇప్పుడు పార్లమెంట్కి వెళ్ళినా కూడా. అందువల్ల ఇది దేశమంతటా కూడా ఎన్టీఆర్ కుటుంబంలో మీకు కూతురు లేరా? కానీ రాజకీయాల్లో వాళ్ళు రాలే కదా. అల్లుడు వచ్చాడు, కొడుకులు వచ్చారు, కానీ కూతురు రాలే కదా. సో దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ది మన ఇండియన్ కల్చర్. ఇండియన్ కల్చరల్ ఫ్రేమ్వర్క్లో ఉండే బయాస్ అది. సన్ బయాస్ అనేది మనందరికీ తెలిసిన బయాసే. సో అందువల్ల వారసత్వం అనేది ఏదున్నా ఎవరికి దక్కాలనేది ఇష్యూ. సో ఇక్కడ వచ్చేవరకు ఏమవుతుందంటే కేటీఆర్ కూడా మంత్రిగా తన కాంపిటెన్స్ చూపెట్టుకున్నాడు, వర్కింగ్ ప్రెసిడెంట్గా పర్ఫామ్ చేశాడు. కేటీఆర్ సామర్థ్యం పైన పార్టీలో ప్రశ్నలు ఏమీ లేవు. ఈజ్ నాట్ ఎ ఫెయిల్యూర్. సో కానీ అదే సమయంలో హరీష్ రావు అసలు కేటీఆర్ కన్నా ముందు నుంచి పార్టీలో ఉన్నాడు. ఎమ్మెల్యే కాకముందు మంత్రి అయ్యాడు. పార్టీలో సగటు కార్యకర్తతో కేసీఆర్కి ఎంత సంబంధాలు ఉన్నాయో అంతకు ఏమాత్రము తగ్గని, ఇంకా మాట్లాడితే కాస్తంత ఎక్కువనే పర్సనల్ కెమిస్ట్రీ ఉన్న నాయకుడు హరీష్ రావు. పార్టీకి నాయకత్వము కార్యకర్తల మధ్య రిలేషన్లో హరీష్ రావు తిరుగులేని రిలేషన్. 2 పార్టీకి ప్రజలకు మధ్య రిలేషన్లో కూడా హరీష్ రావుది వెరీ కీలక పాత్ర. 3 పార్టీ ఆవల కూడా రాజకీయాల్లో ఆ రెస్పెక్ట్ కమాండ్ చేశాడు హరీష్ రావు.
ఇప్పుడు ఏం చేయాలి? కేసీఆర్కు తలపట్టుకుంది. ఇందులో ఎవరైనా ఒకరు ఫెయిల్యూర్ అయితే పడైపోయేది, కేసీఆర్ సమస్య పరిష్కారం అయ్యేది. కానీ ఫెయిల్యూర్ కాలేదు. ఏంటి, ఎలా సమస్య పరిష్కరించుకోవడం అనేది ఒక ఛాలెంజ్గా మారింది. సో అందువల్ల ఈ ఛాలెంజ్లో మధ్యలో కవిత వచ్చారు. కవిత కూడా ఆమె ఆర్టికులేటింగ్, ఆమె ఎంపీగా గెలిచారు, ఎమ్మెల్సీగా గెలిచారు, పొలిటికల్ ఆస్పిరేషన్ ఉన్న ఉమెన్. సో ఉమెన్కి ఎందుకు ఉండకూడదు? ఇప్పుడు మహిళలకు 3వ రిజర్వేషన్లు ఇవి కూడా వస్తున్నాయి. సో అందువల్ల ముగ్గురు ఆస్పైరింగ్, ముగ్గురు రిలేటివ్లీ తరతమ తేడాలున్న క్యాపబుల్. సో మీకు ఇంకా కవితతో పోలిస్తే హరీష్ రావు ఈజ్ మచ్ మోర్ పాపులర్. దానిలో డిస్ప్యూట్ ఎవరికి లేదు కదా. హరీష్ రావు ఈజ్ మచ్ మోర్ ప్రామినెంట్ అండ్ పాపులర్. సో అందువల్ల ఈ ఈ సమస్య అంత సులభంగా పరిష్కారం అయ్యేది కాదు. పరిష్కారం కానప్పుడు ఏమవుతుంది? అది అలాగే వివాదంగా ఇష్యూగా ఉంటుంది. ఇష్యూగా ఉన్నప్పుడు ఊహాగానాలు తప్పదు. ఇలా గూగుల్లో కొట్టండి మీరు, 100 ఆర్టికల్స్ వస్తాయి. కేసీఆర్ కుటుంబంలో ఏం జరుగుతుంది, బీఆర్ఎస్లో ఏం జరుగుతుంది అని, వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ కేసీఆర్ ఫ్యామిలీ అండ్ బీఆర్ఎస్ అని గూగుల్లో కొట్టండి,